డిమార్ట్లో ధరలంత తక్కువగా ఎందుకుంటాయి? సామాన్యుడి షాపింగ్ అడ్డా వెనుక అసలు సీక్రెట్ ఇవే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా డిమార్ట్కి వెళ్ళారా? అక్కడ షాపింగ్ చేస్తూ ఒక్కసారైనా ఈ ప్రశ్న మీకు మైండ్లోకి వచ్చిందా? ఇక్కడ ధరలు ఎంత తక్కువగా ఎలా ఉంటాయని, ఇతర సూపర్ మార్కెట్లో కంటే ఇక్కడ ఎందుకు తక్కువ ధరలు ఉంటాయని. ఇది నిజంగా డిస్కౌంటా లేక ఏదైనా సీక్రెటా? ఈరోజు మనం తెలుసుకునబోయేది ఇదే. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఒక విషయం అర్థం చేసుకుంటారు. డిమార్ట్ కేవలం ఒక షాపింగ్ స్టోర్ కాదు, అదొక మాస్టర్ బిజినెస్ స్ట్రాటజీ. ఫ్రెండ్స్, ముందుగా ఒక రియాలిటీ చెబుతాను. బిజినెస్లో ఎవరు లాస్లో వస్తువులు అమ్మరు, డిమార్ట్ కూడా అంతే. అయితే ఎలా తక్కువ ధర ఇస్తుంది? ఇక్కడే అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. మొదటి సీక్రెట్, ప్రైవేట్ లేబుల్స్. అంటే ఏమిటి? డిమార్ట్ తన సొంత బ్రాండ్తో వస్తువులు తయారు చేసి అమ్ముతోంది. బియ్యం, పప్పులు, నూనెలు, స్నాక్స్, క్లీనింగ్ ప్రోడక్ట్స్ అన్నీ తమ పేరుతోనే అమ్ముతోంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇతర పెద్ద బ్రాండ్లు ఏమి చేస్తాయి? అడ్వర్టైజింగ్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాయి. టీవీ యాడ్స్, హోర్డింగ్, సెలబ్రిటీ ఎండర్స్మెంట్స్, ఈ మొత్తం ఖర్చు చివరికి ఎవరు భరిస్తారు? మనమే, అంటే కస్టమర్. కానీ డిమార్ట్ ఖర్చు చేయదు, అందుకే అది ప్రొడక్షన్ తక్కువ ధరకి ఇవ్వాలనుకుంటుంది. ఇది మొదటి మాస్టర్ స్ట్రాటజీ. ఇప్పుడు రెండో సీక్రెట్, బల్క్ పర్చేసింగ్. డిమార్ట్ చిన్నగా కొనదు, మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా పెద్ద మొత్తంలో కొనడం వల్ల వారికి భారీ డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న లాజిక్, మీరు ఒకటి కొంటే ఒక రేట్, 1000 కొంటే ఇంకో రేట్. డిమార్ట్ ఎప్పుడు 1000 కొనుగోలు చేసే కేటగిరీలో ఉంటుంది, అందుకే అది తక్కువ ధరకు అమ్మగలుగుతుంది. ఇప్పుడు మూడో సీక్రెట్, తక్కువ ఖర్చు మోడల్. మీరు డిమార్ట్ స్టోర్లోకి వెళ్తే ఒక విషయం గమనిస్తారు, అక్కడ ఎలాంటి లగ్జరీ డెకరేషన్ ఉండదు, గ్లామర్ ఉండదు, సింపుల్ సెటప్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వారు షో కోసం ఖర్చు పెట్టరు, సేవింగ్స్ కోసం పనిచేస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం, చాలా స్టోర్లను వారు సొంతంగా కలిగి ఉంటారు, అంటే రెంట్ ఖర్చు ఉండదు. ఇది కూడా ధర తగ్గించడానికి ఒక పెద్ద కారణం. ఇప్పుడు నాలుగో సీక్రెట్, స్లాట్ ఫీజ్. ఇది చాలా మందికి తెలియని విషయం. ఇతర బ్రాండ్లు ప్రొడక్ట్స్ తమ షెల్ఫ్లో పెట్టడానికి డిమార్ట్ వాళ్ళ నుంచి ఫీజు తీసుకుంటుంది. అంటే కంపెనీలు డిమార్ట్కి డబ్బు చెల్లించి తమ ప్రోడక్ట్ని అక్కడ ఉంచుతాయి. ఇది ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్. ఇది కూడా ధరలను తక్కువగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఐదో సీక్రెట్, ఫాస్ట్ పేమెంట్స్. డిమార్ట్ సప్లయర్లకు చాలా త్వరగా డబ్బు చెల్లిస్తుంది. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్, ఎందుకంటే చాలా కంపెనీలు లేట్గా పేమెంట్ చేస్తాయి, కానీ డిమార్ట్ వెంటనే చెల్లిస్తుంది. దాంతో సప్లయర్లు వారికి ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తారు. ఇది ఒక విన్ సిచ్యువేషన్. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న, ఇంత తక్కువ ధరతో కూడా డిమార్ట్ ఎలా లాభం పొందుతుంది? ఫ్రెండ్స్, ఇక్కడే వారి అసలు జీనియస్ ఉంది. వారు తక్కువ మార్జిన్తో ఎక్కువ సేల్స్ చేస్తారు, అంటే ఒక ప్రోడక్ట్పై తక్కువ లాభం కానీ మొత్తం సేల్స్ ఎక్కువ. ఇది వాల్యుయేషన్ గేమ్. ఇది చిన్న వ్యాపారం కాదు, ఇది ఒక పెద్ద ప్లాన్. ఇప్పుడు మీరు ఆలోచించండి, చిన్న షాపులు ఎందుకు పోటీ పడలేవు? ఎందుకంటే వారు బల్క్గా కొనలేరు, వారు ఖర్చులు ఎక్కువ, వారి మార్జిన్ మీద ఆధారపడాలి. కానీ డిమార్ట్ సిస్టమ్ వేరుగా ఉంది. ఇప్పుడు ఒక సైకాలజీ ట్రిక్, డిమార్ట్లోకి వెళ్ళినప్పుడు మీకు ఒక ఫీలింగ్ వస్తుంది, ఇక్కడ తక్కువ ధర అని. అప్పుడు మీరు ఎక్కువగా కొనేస్తారు. అది కూడా వారి స్ట్రాటజీలో భాగమే, తక్కువ ధరతో కస్టమర్ను ఆకర్షించి ఎక్కువ సేల్స్ చేయడం. ఇప్పుడు ఒక లైఫ్ లెసన్, బిజినెస్లో సక్సెస్ కావాలంటే పెద్దగా ఆలోచించాలి. సేవింగ్స్ ఎలా చేయాలి, కస్టమర్కు విలువ ఎలా ఇవ్వాలి అనేది అర్థం చేసుకోవాలి. డిమార్ట్ అదే చేసింది, అందుకే అది మోస్ట్ సక్సెస్ఫుల్ రీటైల్ చైన్గా మారింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒకసారి ఆలోచించండి, మీరు కేవలం వస్తువులు కొనడం కాదు, ఒక బిజినెస్ స్ట్రాటజీని అనుభవిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి బిజినెస్ సీక్రెట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, మీరు చూసేది కేవలం షాపింగ్ కాదు, అదొక మాస్టర్ ప్లాన్. ధన్యవాదాలు.